ఆ నీళ్ళు పుట్లూరు చెరుకు కోమటిగుడ్లకు గరుజులకు పోతాయి. ఇలా కర్మనో మా కర్మనో ఎవరి కర్మనో తెలియదు. ఆ షట్టరు ఎప్పుడు ప్రాబ్లమే. మొన్నటి వరకు పని చేసిందంటే అట్లా కష్టంతో. ఇప్పుడు ఏమైపోయింది, పూర్తి కట్ అయిపోయి ఆడ పడిపోయింది ఇష్టం. ఆడికి ఏం చేసాం మేము, డీప్ డ్రైవర్స్ ఉంటారు ఎక్కడ మన హొస్పేట దగ్గర, వాళ్ళు కూడా పిలిపించి చూపించాము. చూపిస్తే అది కాలే. సరే ఇప్పుడు నీళ్ళు లేవు, ఏదో కష్టపడి పట్టుకొని మా రైతాంగం అందరం దాన్ని రెడీ చేసుకున్నాం. ఇప్పుడు నీళ్లు కావాలి, ఎందుకంటే నీకు తెలుసు పుట్లూరులో అంతా చీనా చెట్లు అవి ఇవి ఉంటాయి, వాళ్ళు బతికేది దాని మీద. నీళ్ళు ఉన్నాయి, దండిగా నీళ్ళు ఉన్నాయి. మేము అదే కలెక్టర్ ద్వారా ఎస్సీకి ఎస్పీకి చెప్పి ఇప్పుడు గేట్ ఎత్తినప్పుడు మాకు ఒక రీడింగ్ ఏం చెప్తా అంటే ప్రతిసారి తప్పుడు రీడింగ్ చెప్తాను. రీడింగ్ ఎప్పుడు అంత రావడంలే. అంత రావాలంటే కెనాల్ అన్నీ చాలా వైడన్ కావాలి, అన్నీ కావాలి. సరే ఈ ముందు రిక్వెస్ట్ చేస్తాము సార్ని, గేట్లు ఇచ్చి చేస్తే ఎస్పీ గారు ఒక కొద్దిగా సెక్యూరిటీ ఇస్తే మా వాళ్ళే 5 జీపులు 6 జీపులు తీసుకొని వాళ్ళ ఖర్చులు పెట్టుకుంటూ జేసీబీలు గీసీబీలు అన్నీ తీసుకొని కనీసం ఒక 25 డేస్ బాగా నీళ్ళు వస్తాయి. ఆన్లైన్ మళ్ళీ చెరువులు అన్నీ వస్తాయి. అందుకోసము రిక్వెస్ట్ చేస్తానికి వచ్చినాము. సార్ని బాగా స్పందించినాడు సారు. ఇప్పుడు ఎస్పీ దగ్గర పోతున్నారు, అక్కడ నుంచి ఎస్సీ దగ్గర పోయి తెచ్చుకున్నాయి అంతే. ఎందుకంటే నీళ్ళు లేకపోతే చెట్లన్నీ వెళ్ళిపోతాయి. కష్టపడి ఇది చేసినారు కాబట్టి. నాకేమిరా సంబంధం అంటే ఈ కాలంలో అంతా అడుగుతున్నారు, నీ జ్యూడిక్షన్ ఇది కాదే, నువ్వు ఎవడు కోనికిసుకాగాడు, ఏం చేసింది స్వామి, మమ్మల్ని పైకి తెచ్చింది ఎల్లూరు మండలం పుట్టూరు మండలం. మా అన్న సమితికి నిలబడినప్పుడు అప్పుడు 2 మండలాలు ఆడుండే. లేకపోతే రాజకీయంగా ఇట్లున్నాడంటే ఆ 2 మండలాల వల్లనే. అంతేగా నేనేదో చేయాలని వచ్చినా కానీ నాకేం ఆడ ప్రిస్టేజ్ లేదు, లేకపోతే ఇంకోటి లేదు. ఆమె రైతు, ఎరా నాకు భూమి ఉంది లేదురాడా, నాకు కూడా భూమి ఉంది. మేమంతా రైతాంగంగా వచ్చినా కానీ నేను పాలిటీషియన్గా రాలే. ఏదో కలెక్టర్ గారు కొద్దిగా గౌరవిస్తారు, మున్సిపల్ చైర్మన్ అని అంతే లోపల కూర్చోబెట్టినారు. కానీ ఎవరు బాధపడాల్సి మళ్ళీ రేపు కామెంట్ చేయొద్దండి దయచేసి. నేను వచ్చింది రైతాంగం కోసం, నేను ఒక రైతుని కాబట్టి వచ్చా, నాట్ యాజ్ ఎ పాలిటీషియన్. క్రెడిట్ ఎవరికైనా పోయినా నాకు బాధలే. నాకు 73 ఏళ్ళు, యా క్రెడిట్ కావాలరా, 2 కాళ్ళు సరిగ్గా చేయలేదు సరిగ్లేదు, యా క్రెడిట్ కావాలి నాకే. మా వాళ్ళు బాగుండాలా అనే ఉద్దేశం వచ్చారు. కానీ పొలిటికల్గా నేను ఎవరిని ఇచ్చేయను కాలే. ఐఎమ్ ఫార్మర్స్. ఐ కేమ్ హియర్ టు రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ. నెల రోజుల కాలంలో మా ఎమ్మెల్యే, మాది సింగరమల కాన్స్టిట్యున్సీ ఎందుకు వస్తుంది, మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చెరువుకట్ట దాన్ని సుబ్రాసాగర్ పైకి వచ్చి ఎన్నో పరిశీలించి ఒక చోట్ల అధికారులకు కూడా సలహాలు ఇచ్చి నీళ్లు నడపడం జరిగింది. ఇప్పుడు మేము దీనికి శాశ్వత పరిష్కారంగా ఆల్రెడీ గండికోట ప్రాజెక్ట్ అనేది ఒక ఎస్టిమేషన్ అయింది. ఎస్టిమేషన్ వేయించాము, డిపిఆర్ కూడా రెడీ అయింది. ఈ ఫైల్ ఫైనాన్స్ సెక్షన్లో ఉంది, సెక్రటేరియట్లో ఫైల్ నెంబర్ కూడా మా దగ్గర ఉంది. దీని విషయం పైన మా ఎమ్మెల్యే గారు చెప్పారు, తొందరలోనే సీఎం గారిని కలిసి మనం దీనికోసం తీసుకున్నామని చెప్పారు. ప్రభాకర్ సార్ కూడా ఒకవేళ దానికంటే కూడా మనకు దగ్గరగా ఇంకా ఏమన్నా అవుతుందో 1-2 సార్లు పరిశీలించండి అంటే ఒక నిట్టూరు చెరువు అని ఒకటి ఉందండి మాకు. అక్కడి వరకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నడుస్తుంది, ఇప్పటికీ రన్నింగ్లో ఉంది, అంటే వర్క్ జరుగుతుంది. అక్కడి నుంచి అయితే కూడా మాకు దగ్గర అవుతుంది. దీంట్లో నిట్టూరు చెరువు నుంచి కానీ లేదంటే గండికోట ప్రాజెక్టు నుంచి కానీ డైరెక్ట్ మాకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇస్తే పుట్లూరు చెరువు వరకు వస్తే, అంటే దీంట్లో స్టేజ్ 1 స్టేజ్ 2 అని 2 ఇచ్చారు సార్. స్టేజ్ 1 పుట్లూరు చెరువుకు, అక్కడ నుంచి స్టేజ్ 2 సుబ్బరాయసాగర్కి. మాకు స్టేజ్ 1 వరకు కంప్లీట్ అయినా కూడా పుట్లూరు చెరువుకు వస్తే అక్కడ నుంచి గ్రావిటీ ద్వారా మా చెరువులకు నీళ్ళు ఇచ్చి త్రాగునీటి అవసరాల దృష్ట్యా ఎంతో మేము వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు అక్కడి వరకు ఇస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయేది కూడా విషయం ఏమంటే, కనీసం పుట్లూరు చెరువుకి ఇచ్చినా కూడా అక్కడ నుంచి ఒక 18,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు అక్కడ నుంచి 16 గ్రామాలకు త్రాగునీటి సమస్య కూడా తీరుతుంది సార్. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం పైన ఎమ్మెల్యే గారితో ప్రభాకర్ సార్తో కలిసి మేము సీఎం గారిని కలవాలనున్నాము. వీలైతే ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో కూడా కలిసి ఆయన కలిసి మా పరిస్థితిని విన్నవించుకుంటాం సార్. ముఖ్యంగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి రావడానికి కారణం ఏమంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మా పుట్లూరు మండల రైతులు.
పుట్లూరు నుంచి అంటే పుట్లూరులో మాకు సుబ్బరాయ సాగర్ అని ఒక రిజర్వాయర్ కలదు సార్. అక్కడ అది 0.45 టీఎంసీ దాని కెపాసిటీ. ఇప్పుడు గత 3 నెలల కాలంగా రైతులము అధికారులు కొంతమంది వచ్చి కష్టపడి 11 మీటర్ల మేర నీళ్ళు స్టాక్ చేసుకున్నాము. కానీ మా దురదృష్టం ఏమంటే ఆ టైంలో ఆ గేట్ ఒక రిపేర్ వచ్చి గేట్ పని చేయకపోవడము, చిన్నగా కొద్దిగా అంటే ఎన్నో నీళ్ళు వస్తాయి, 30-40 క్యూసెక్కులు మాత్రమే బయటకు వచ్చేవి. ఆ నీళ్ళతో మా చెరువులు నింపలేదు. పుట్లూరు, కోమటికుంట్ల, గర్వచంద్రపల్లి చెరువులు ఉన్నాయి సార్. ఇక్కడ ఈ 3 చెరువులు నింపితే దాదాపు 16 గ్రామాలకు త్రాగునీటి సమస్య కూడా ఉండదు. ఇప్పటికీ కూడా ఏం జరుగుతుందంటే పుట్లూరు, బాలాపురం అనే గ్రామాల్లో ఇప్పటికీ త్రాగునీటికి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకుంటున్నాం మేము మొత్తానికి. దానికి సంబంధించి మా దగ్గర ఇక్కడ సార్ని కలిసి ఫోటోలతో ఒక సలహా ఇవ్వడం కూడా జరిగింది. మాకు ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ రావడానికి కారణం ఏమంటే జేసీ ప్రభాకర్ సార్ కలెక్టర్ని కలుద్దాము, మీ సమస్య ఏం చెప్పండి, ఆయన కలిసి మనకు నీరు మళ్ళీ తెచ్చుకున్నాము, మీ అందరి ఎవరు ఆధారపడద్దండి, మీకు చెరువులకు నీళ్లు నింపి త్రాగునీటి సమస్య లేకుండా చేసుకున్నాం, అందరూ కలిసికట్టుగా రైతులు కూడా మీరే అంటే అధికారుల మీదే ఆధారపడుకోకుండా రైతులు కూడా కాలువకట్లపైన తిరగండి, ఎక్కడ కూడా నీరు వేస్ట్ కాకుండా వృధా కాకుండా కాపాడుకోండి అని చెప్పడంతో అందరం తరలి వచ్చి కలెక్టర్ గారికి మా పరిస్థితిని వివరించడం జరిగింది. కలెక్టర్ సారు లేదు తప్పకుండా ఇది ఎస్సీ గారి దృష్టికి ఆల్రెడీ నా దృష్టిలో కూడా ఉంది, ఆయనకు కూడా చెప్పి ఒక సపరేట్గా ఒక ఏఈని ఇచ్చి నీళ్లు నడుపుతామని చెప్పి హామీ ఇచ్చారు. దానికోసం ఇక్కడికి రావడం జరిగింది సార్. ముఖ్యంగా మీరు మా ద్వారా రైతుల ద్వారా మీరు ఈ సమస్యను తీసుకోండి సార్. దయచేసి ఇప్పటికీ మాకు త్రాగునీరు లేక అల్లాడుతున్నాం సార్. సాగునీటికి మాకు ఎకరాకు కూడా అడగడంలే. మాకు సుబ్బరాయ సాగర్ నుంచి తాటిపత్రి బ్రాంచ్ కెనాల్ స్టార్ట్ అయితే అక్కడి నుంచి 36,000 ఎకరాల ఆయకట్టు ఉంది. దాని కింద ఏ ఒక్క ఎకరాకు కూడా మీరు నీళ్ళు అడగడంలే. కేవలం త్రాగునీటికి మాత్రమే మా చెరువులు నింపితే మాకు ఆ త్రాగునీటి సమస్య లేకుండా పోతుందని సార్కి వినియోగించడానికి వచ్చాము. లోకలైజేషన్ చెరువులు మేము ఒక ఎకరాకు కూడా తాగునీటికి అడగడం లేదు. దయచేసి ఈ దృష్టిని అధికారుల దృష్టికి కానీ మీరు గవర్నమెంట్ కానీ దృష్టికి కానీ తీసుకెళ్ళి మా సమస్యకు పరిష్కారం, ఎందుకంటే పత్రికా విలేకరులు మీడియా ద్వారా అందరికీ తెలుస్తుంది, మీరే మాకు అంత ఖచ్చితంగా న్యాయం ఈ విధంగా చేయగలని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాము. ధన్యవాదాలు. ఉంటుంది 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ తుంపెరకాయ నుండి కూడా కష్టపడి ఎప్పుడు 20 సంవత్సరాల నుండి ఇదే సమస్యే. పోలీసులు రావాలా అప్పుడు ఏంటంటే పులివిందలకు పోతుంటే ఇంకా మాకు ఆ నీళ్లు కూడా రాకుండా, పులివిందలకు నీళ్లు పోని పక్షంలో మాకు ఇంతవరకు కూడా సరిగా చెరువులు నింపలేకుండా ఉన్నారు. అది కూడా నెక్స్ట్ మంత్లో మా ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు శాంక్షన్ కాలేదు. గండికోట కానుంటి పంపింగ్ నిట్టూరు చెరువులో నుండి పంపింగ్ పుట్లూరు చెరువుకు చేసి ఆ పుట్లూరు చెరువు నింపినా కూడా ఈ 3 మా గరువుచింతలపల్లి, కోమటకుంట ఈ చెరువులు శాశ్వతంగా ఉంటాయన్నమాట. నీళ్లు ఉంటే మాకు ఈ తాగునీటి సమస్య అనేది ఉండదు. దానికి తోడు ఒకవేళ తాగునీళ్ళు లేకపోతే నైటు కరెంటు లేనప్పుడు ఎప్పుడో వస్తే ప్రజలు నీళ్లు పట్టుకోవాలంటే చాలా ఇబ్బంది. ఆ ఉద్దేశంతోనే మేము దీన్ని కోరుతా ఉండేది అన్నమాట. ఆ పంపింగ్ అనేది చేసినారంటే మాకు శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది. నిట్టూరు చెరువులో మా మండల రైతులంతా ఇక్కడికి వచ్చి కలెక్టర్ను చేరుకున్నాము. అయితే మాకు శాశ్వత పరిష్కారం అంటే ఈ హెచ్ఎల్సి కాలువ 67లో వచ్చింది. హెచ్ఎల్సి కాలువ 67 నుంచి మా 3 చెరువులు లోకలైజేషన్ చెరువులు అయ్యి ఇప్పుడు కొత్తగా మేమేమి నీళ్ళు అడగడం లేదు ఆ చెరువులకు. అయితే మాకు ఇది చాలా 20 ఏళ్ళ నుంచి మేము కాలం మీద తిరిగి మా తిప్పలు ఆ ఎస్సీ గారికి కానీ అందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ కూడా తెలుసు. ముందుకు ఎప్పుడు మేము కష్టపడి తిరిగి చంపడతాను. ఒకసారి పోలీసు కూడా సాయం చేసింది, పోలీసులు కూడా. అయితే మాకు శాశ్వతం కావాలంటే మాకు గండికోట నీళ్లు అవసరము. గండికోట నీళ్ళు కూడా మాకు కెనాల్తో కాల్చిన పనిలే, చెరువులు కట్టాల్సిన పనిలే. పుట్లూరు చెరువే సంపు. ఆ నుండి సుబ్బరాయ సాగర్ కొడితే 2 మండలాలు పనిచేస్తాయి. తాడిపత్రి మండలం కానీ, పుట్లూరు మండలం కానీ, ఏలూరు మండలం కూడా దొక్కుంటుంది. అంటే మాకు వేరే ఏమి లేదు, పైపు లేని ఒకటి శాంక్షన్ చేయాలని కలెక్టర్ గారిని కోరుతాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.